శ్లోకం 33 తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయేవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి అర్జునా, నీవు యుద్ధానికి సిద్ధమై లెమ్ము. శత్రువులను జయించి కీర్తిని గడించు. ఈ సుసంపన్నమైన రాజ్యాన్ని ఏలుకో. నిజానికి వీరందరూ నా చేత ముందే సంహరించబడ్డారు. ఓ సవ్యసాచి, నీవు కేవలం నిమిత్తమాత్రుడివి, ఒక సాధనానివి మాత్రమే. విశేషం: కృష్ణుడు చెప్పే అంతరార్థం ఏమిటంటే, లోకంలో జరిగే ప్రతిదీ భగవత్ సంకల్పం మేరకే జరుగుతుంది. మనిషి కేవలం ఒక సాధనం మాత్రమే. ఫలితం గురించి చింతించకుండా భగవంతుని చేతిలో ఒక పరికరంగా మారి తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని దీని సారాంశం. శ్లోకం 34 ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. అర్జున, ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మరియు ఇతర గొప్ప వీరులందరూ ఇప్పటికే నా చేత చంపబడ్డారు. నీవు ఏమాత్రం కలత చెందకుండా వారిని వధించు. యుద్ధం చేయుము. ఈ యుద్ధరంగంలో నీవు శత్రువులను తప్పక జయిస్తావు. విశేషం: అర్జునుడు తన గురువులైన ద్రోణుడు, తాతగారైన భీష్ముడు వంటి మహానుభావులను ఎలా చంపాలి అని సంశయిస్తున్నప్పుడు కృష్ణుడు ఈ మాటలు చెబుతాడు. కాలస్వరూపం: భగవంతుడు కాలస్వరూపుడు. అధర్మం వైపు నిలబడ్డ వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని, అది ఇప్పటికే జరిగిపోయిందని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. కర్తవ్య బోధ: ఫలితం భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది, కాని మనిషి తన ధర్మాన్ని యుద్ధం చేయడం నిర్వర్తించాలి.